హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్. ఇవాళ మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కొత్తగా మా సిస్టర్స్ ఇద్దరు పాడ్కాస్ట్ ఒకటి ట్రై చేయబోతున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మనం బ్యూటీ సెక్టర్ లో ఉన్నాం కాబట్టి బ్యూటీ గురించి మాట్లాడుకుందాం. బ్యూటీ ఇండస్ట్రీ చాలా ఫాస్ట్ గా అండ్ వాస్ట్ గా గ్రో అవుతుందని అండ్ హై డిమాండ్ లో ఉందని మనం వింటూనే ఉన్నాం. అయితే దాని గురించి మనం అక్క దగ్గర తెలుసుకుందాం. అక్క, అసలు ఈ బ్యూటీ ఇండస్ట్రీకి ఎందుకు ఇంత డిమాండ్? నువ్వు చెప్పింది చాలా రైట్. అట్ ప్రజెంట్ బ్యూటీషియన్ కోర్స్, బ్యూటీషియన్స్, బ్యూటీ సెక్టరే ఫుల్ హై డిమాండ్ నడుస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూస్తే కనుక ఎవరికైనా సరే థ్రెడ్డింగ్ అవసరమా, వ్యాక్సింగ్ అవసరమా, జనరల్ మెయింటెనెన్స్కి ఫేషియల్, మళ్ళా ఈ డీటాన్స్, హెయిర్ స్టైలింగ్, హెయిర్ కట్స్, ఇవన్నీ అందరూ సర్వసాధారణంగా చేసుకునేవేనా? మరి ఇవన్నీ చేసేది ఎవరు? బ్యూటీషియన్సే కదా. మనలో ఉండే న్యాచురల్ బ్యూటీని బయటికి తీసుకొచ్చేది ఎవరు? బ్యూటీషియన్సే కదా. సో ఇప్పుడు మన ప్రజెంట్ తెలుగు స్టేట్స్, ఓన్లీ తెలుగు స్టేట్స్ ఎత్తుకుంటే తెలుగు స్టేట్స్లో ఎంతమంది ఉమెన్ ఉన్నారు చెప్పు. మరి వాళ్ళందరి అవసరాలు తీర్చడానికి వాళ్ళకి తగ్గ రేషియోలో బ్యూటీషియన్స్ కావాలి కదా. దట్టు ఇప్పుడు స్కిల్డ్ బ్యూటీషియన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంత ముందు రోజుల్లో అంటే ఏదో చిన్న చిన్న సెలూన్స్లో మన పక్కింటి ఆంటీ దగ్గర, పక్కన అక్క దగ్గర నేర్చుకుని, ఇంత ముందు రోజుల్లో అట్లా నేర్చుకొని ఏదో చిన్న సెటప్ చేసుకునే వాళ్ళు, అట్లానే సర్వైవ్ అయిపోయేవాళ్ళు. అంటే అప్పుడు బ్యూటీ ట్రీట్మెంట్స్ చేయించుకునే వాళ్ళు, బ్యూటీ మీద ఫోకస్ పెట్టేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు అలా లేరు. ఏ ఫంక్షన్ అయినా సరే ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక, సర్టెన్ ఏజ్ అని కూడా చెప్పలేము. ఇప్పుడు ఇంకా అండర్ 10 సెలూన్స్ కూడా వచ్చేస్తున్నాయి. మనం చూస్తే కనుక 10 years లో పిల్లలకు కూడా ఇప్పుడు సెలూన్స్, స్పెషల్ సెలూన్స్ కదా, వాళ్ళకు కూడా బ్యూటీ సర్వీసెస్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తూ ఉంది మనం గమనించుకుంటే కనుక. సో వీళ్ళందరూ అవసరాలు తీర్చడానికి దానికి తగ్గ సప్లై చైన్ కావాలి మనకి. డిమాండ్ అన్నది చాలా ఉంది, స్కిల్డ్ సప్లై అన్నది చాలా తక్కువగా ఉంది. అందుకోసమే ఇప్పుడు బ్యూటీషియన్స్కి అంత డిమాండ్, బ్యూటీ సెక్టర్కి అంత డిమాండ్. అక్క, ఇప్పుడు ఇంత డిమాండ్ ఉంది బ్యూటీషియన్స్కి, అయితే వీళ్ళందరూ ఏం చేయాలి? బ్యూటీషియన్ అవ్వాలంటే అసలు ఏం చేయాలి? చాలా గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ చాలా మందికి ఉంటుంది ఇదే డౌట్. చాలా మందికి మనసులో ప్యాషన్ ఉంటుంది. అంటే ఎవరికైనా సరే చిన్నప్పటి నుంచి, మరి ఎస్పెషల్లీ లేడీస్కి, ఉమెన్కి చిన్నప్పటి నుంచి బ్యూటీ అంటే అది బ్లడ్లోనే ఉంటుంది. లేడీస్కి చాలా ఇష్టం. ఫేషియల్స్ కానీ, తయారవటం కానీ, మేకప్స్ కానీ, హెయిర్ స్టైల్స్ కానీ, ఇవన్నీ చాలా ఇష్టం. అవునా, చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. కానీ తెలియదు అసలు ఎలాగ ఇట్లాంటి కోర్సెస్ అనేవి ఉంటాయి, బ్యూటీషియన్ కోర్సెస్ అనేవి ఉంటాయి, కాస్మెటాలజీ కోర్సెస్ ఉంటాయి, ప్రొఫెషనల్ కోర్సెస్ ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, చాలా మందికి తెలియదు. ఇప్పటికి కూడా అవేర్నెస్ లేదు వీటి గురించి. సో వాళ్ళందరూ ఒక బ్యూటీ సెక్టర్లోకి రావాలి అంటే ఫస్ట్ చేయాల్సిన విషయం, ఏదన్నా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెషనల్ బ్యూటీషియన్ కోర్సెస్, అంటే కాస్మెటాలజీ కోర్సెస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవి ప్రొఫెషనల్ బ్యూటీషియన్ కోర్సెస్ అనేవి చేసుకోవాలి ఫస్ట్ స్టెప్. ఓకే, అసలు ఈ కోర్సెస్ ఏంటి? అసలు కాస్మెటాలజీ కోర్సెస్ అంటే ఏముంటాయి? కాస్మెటాలజీ అంటే స్టడీ ఆఫ్ బ్యూటీ, స్కిన్ కేర్, నెయిల్ కేర్, మేకప్, హెయిర్ కేర్, ఇవన్నిటి గురించి ప్రొఫెషనల్గా చదువుకొని నేర్చుకున్న వాళ్ళని కాస్మెటాలజిస్ట్ అంటారు. ఈ కాస్మెటాలజీలో మళ్ళీ చాలా బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట. అంటే స్కిన్, హెయిర్, నెయిల్, మేకప్, మెహందీ, ఇలా స్పా, ఇట్లా ఈ కాస్మెటాలజీలో చాలా బ్రాంచెస్ అనేవి ఉంటాయి. ఓకే, అయితే ఈ కాస్మెటాలజీ కోర్సు ఎవరు చేయొచ్చు, ఎక్కడ చేయాలంటావు? ఈ కాస్మెటాలజీ కోర్సెస్ అన్నవి ఎవరైనా సరే 10th క్వాలిఫైడ్ పీపుల్ ఎవరైనా సరే ఈ కాస్మెటాలజీ కోర్సెస్ చదివితే చాలు. ఎస్, 10th సరిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ స్కిల్ బేస్డ్ కోర్సెస్ మేజర్లీ. అంటే మోస్ట్లీ దీంట్లో అంతా 80% వరకు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి ఈ కోర్సెస్ కంటెంట్, ఆ సైన్స్ని అర్థం చేసుకోవడానికి మినిమం 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. నేను ఇందాక చెప్పిన కాస్మెటాలజీ సైన్స్ని అర్థం చేసుకోవడం కోసం. సో ఎవరైనా 10th క్వాలిఫై అయితే సరిపోతుంది, వాళ్ళు ఈ కోర్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఆ కోర్సెస్ టీచ్ చేసే పర్టికులర్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఆ ఇన్స్టిట్యూట్స్లో, అకాడమీస్లో కోర్స్ చేసి ప్రాపర్ సర్టిఫికేషన్ తీసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అసలు ఎలాంటి అకాడమీ అని చూస్ చేసుకోవాలి? అంటే ఏమేమి ఉండాలి అకాడమీలో?
ఎలాంటి అకాడమీ అంటే ఏదైనా సరే స్కూల్ కానీ ఇన్స్టిట్యూట్ కానీ మనం బయట చూస్తున్న కాలేజెస్ కానీ ఏనికైనా మనం ఫస్ట్ ఏం చూస్తాము, ఈ సర్టిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అని చూసుకుంటాం కదా. అంటే ఏంటి, సర్టిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏదైనా ప్రాపర్ అఫిలియేషన్ దగ్గర సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటెక్ కాలేజెస్ చాలా చూస్తూ ఉంటాం, జేఎన్టీ అఫిలియేటెడ్, మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్, ఇట్లా అఫిలియేషన్స్ ఉంటాయి. ఎందుకు, ఆ పర్టికులర్ సెక్టర్ ఆ ఇన్స్టిట్యూట్ని రికగ్నైజ్ చేస్తుంది అనమాట. అంటే ఆ సర్టిఫికేట్కి దాని వ్యాలిడిటీ వస్తుంది. సో వీటికి కూడా అంతే, ఈ కాస్మెటాలజీ కోర్సెస్ కూడా కొన్ని అఫిలియేషన్స్ ఉంటాయి. లైక్ ఈ సెక్టర్కి ఎన్ఎస్డిసి, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మళ్ళీ BWSSC అంటే బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టర్ కార్పొరేషన్, మళ్ళీ PMKY, మళ్ళీ సిప్టాక్, సినెస్కో, ఇలాంటి ప్రాపర్ అఫిలియేటెడ్ ఇన్స్టిట్యూట్స్ చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళ కెరీర్ కూడా అంతే అప్ స్కిల్ అవుతుంది అనమాట. సో ఎవరైనా జాయిన్ అయ్యేటప్పుడు ఈ సర్టిఫికేషన్స్ అన్నీ ఉన్నాయా లేదా ఇన్స్టిట్యూట్కి, ప్రాపర్లీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూటా కాదా అని కూడా గమనించుకొని జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళ కెరీర్లో మళ్ళీ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పుడు సరే, ఎలాంటి కోర్సెస్ ఉంటాయి, అసలు ఏం చూస్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి? కోర్సెస్ దగ్గరికి వస్తే చాలా రకాల కోర్సెస్ ఉంటాయి. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఒక్కొక్క వేలో కోర్సెస్ అనేవి చెప్తూ ఉంటుంది. దాంట్లో ఇండివిజువల్ కోర్సెస్ ఉంటాయి, మనకి కాంబో కోర్సెస్ కూడా దొరుకుతూ ఉంటాయి. లైక్ డిప్లొమా కోర్సెస్, అడ్వాన్స్ డిప్లొమా కోర్సెస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సెస్, మాస్టర్స్ డిగ్రీ, ఇలా చాలా వేరియేషన్స్ ఉంటాయి కోర్సెస్లో అయితే. ఓకే, ఎవరికైతే ఒకే స్ట్రీమ్లో ఇంట్రెస్ట్ ఉంది, లైక్ ఓన్లీ స్కిన్ వైపే ఇంట్రెస్ట్ ఉంది, నేను స్కిన్నే నేర్చుకుంటాను, స్కిన్లోనే నేను స్పెషలైజ్ అవుతాను అనుకునే వాళ్ళకి ఇండివిజువల్ స్కిన్ కోర్సెసే ఉంటాయి, ఇండివిజువల్ డిప్లొమా కోర్సెస్. ఆ డిప్లొమా కోర్సెస్ చూస్ చేసుకోవచ్చు. లేదు నేను ఆల్రౌండర్గా ఉండాలి, నాకు ఏ సెక్టర్లో అయినా నేను జంప్ చేసేలా ఉండాలి, ఏ సెక్టర్నైనా నేను గ్రాప్ చేసుకునేలా ఉండాలి, వాళ్ళు కాంబో కోర్సెస్ చూస్ చేసుకోవచ్చు. అంటే అడ్వాన్స్ డిప్లొమా, PG డిప్లొమా ఇలాంటి కాంబో కోర్సెస్ చూస్ చేసుకోవచ్చు. కాంబో కోర్సెస్ చూస్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వ్యాస్ట్గా ఉంటాయి అన్నమాట. అంటే ఈ కోర్సెస్సే పర్టికులర్లీ అప్ స్కిల్ కోర్సెస్ అనమాట. అంటే ఎవరికైనా కెరీర్ ట్రాన్సిషన్ కోర్సెస్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. అంటే వాళ్ళ కెరీర్ ఒక వండర్ఫుల్ ట్రాన్సిషన్ జరుగుతుంది ఇక్కడ. అది ఎవరైనా సరే, హౌస్ వైఫ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, 10th ఇంటర్ చదివిన పిల్లలు కానీ, ఎవరైనా సరే వాళ్ళ కెరీర్లో మంచి ట్రాన్సిషన్ జరుగుతుంది అనమాట. మంచిగా కెరీర్లో సెట్ అవుతారు. సో ఏ కెరీర్ ఆపర్చునిటీనన్నా గ్రాప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం కాంబో కోర్సెస్ తీసుకున్నాం అనుకోండి, దే కెన్ గో యాజ్ హెయిర్ డ్రెస్సర్స్, మేకప్ ఆర్టిస్ట్, స్కిన్ థెరపిస్ట్, ఏ దారిలో అయినా వాళ్ళు కెరీర్ సెట్ చేసేసుకోవచ్చు. విల్ బికమ్ ఆల్ రౌండర్స్. అసలు వీళ్ళు ఈ కోర్స్ చేసిన తర్వాత అసలు ఎన్ని మంది కావాలి బయట, అసలు ఎంత రేషియోలో మనకి స్కిల్ పర్సన్స్ కావాలి, అసలు ఎన్ని మంది ఉన్నారు? నైస్ క్వశ్చన్. యాక్చువల్లీ ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. మనం ఇందాక మాట్లాడుకున్న విధంగానే ఇప్పుడు ఈ జనరేషన్లో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకి బ్యూటీషియన్స్ అవసరమే. ఈ ఏజ్లో కాకపోవచ్చు, ఒక 10 years 15 years తర్వాత అయినా కంపల్సరీ 1:1 కావాల్సిందే బ్యూటీషియన్. ఇప్పుడైతే మెన్ కూడా salons కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే అబ్బాయిలకు కూడా కావాలి, మెన్ ఆల్సో ఇంక్లూడెడ్. అవునా? సో రేషియో అనేది చాలా హైగా ఉంది. ఇప్పుడు బ్యూటీ సెక్టర్ అంటే ఓన్లీ బ్యూటీషియన్సే కాదు, రైట్? చాలా మంది ఇది కూడా మిస్కన్సెప్షన్ ఉంది. బ్యూటీ సెక్టర్, బ్యూటీ ఫీల్డ్ అంటే ఓన్లీ బ్యూటీషియన్సే, సెలూన్ వర్క్సే, సెలూన్ సర్వీసెసే, సెలూనే. నో. బ్యూటీ ఫీల్డ్ అంటే ఇప్పుడు లైక్ బ్యూటీ ప్రొడక్ట్స్ బ్యూటీ సెక్టర్ కిందే వస్తాయి. బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్, బ్యూటీ ప్రొడక్ట్స్ మనం లాంచ్ చేయాలన్నా, బ్యూటీ ప్రొడక్ట్స్ మనము సేల్ చేయాలన్నా, బ్యూటీ ప్రొడక్ట్స్ మనం మెయింటైన్ చేయాలన్నా కావాల్సింది కాస్మెటాలజిస్ట్లే. మళ్ళా సెకండ్ థింగ్ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు మనము ఈ యూట్యూబ్ ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇదంతా ఎంతమంది బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్స్, దే ఆర్ ఎర్నింగ్ more than lakhs per month ఆన్లైన్లోనే. అవునా? థర్డ్ థింగ్ బ్యూటీ అడ్వైజర్స్. బ్యూటీ అడ్వైజర్స్ అంటే కంపెనీస్కి మార్కెటింగ్ పీపుల్ లాగా, లైక్ వాళ్ళ ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ చేసే దానికోసం బ్యూటీ అడ్వైజర్స్ కావాలి. ఆ తర్వాత బ్యూటీ ట్రైనర్స్. ఇప్పుడు ఈ బ్యూటీ కోర్సెస్ నేర్చుకోవాలి అంటే అది నేర్పించే వాళ్ళు కూడా కావాలి కదా. వాళ్ళు లేకుండా అయితే వాళ్ళు ఎలా నేర్చుకోగలరు? ఇప్పుడు బ్యూటీ ట్రైనర్స్. సో బ్యూటీ సెక్టర్ అంటే
డోంట్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు ఓన్లీ సర్వీస్ ఫీల్డ్, లైక్ ఓన్లీ సెలూన్ సర్వీసెస్ ఇవే కాదు బ్యూటీ ఫీల్డ్ అంటే. ఇట్ ఇస్ లాట్ మోర్ థింగ్స్ ఇన్ బ్యూటీ సెక్టర్. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే మార్కెట్లో డిమాండ్ చాలా ఉంది వీళ్ళందరికీ. సప్లై అనేది చాలా తక్కువ ఉంది, స్కిల్డ్ సప్లై అనేది చాలా తక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ స్కిల్ అంటున్నారు కదా, అసలు ఏంటి స్కిల్? అసలు స్కిల్ అని ఎవరిని అంటారు? స్కిల్డ్ అని ఎవరిని అంటారు అంటే ఏదైనా ప్రాపర్ ఇన్స్టిట్యూట్లో ప్రాపర్ కోర్స్ విత్ ప్రాపర్ గైడెన్స్, ఎవరైనా ప్రాపర్ ట్రైనర్ కింద ఒక ఇన్స్టిట్యూట్లో ఒక ప్రాపర్ గైడెన్స్ తోటి ఎవరైతే కోర్స్ మొత్తం అన్ని టాపిక్స్ ఫ్రమ్ ఏ టు జెడ్ నేర్చుకొని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి సర్టిఫికేట్ తీసుకుంటారో వాళ్ళనే స్కిల్డ్ పీపుల్ అంటారు. అదే స్కిల్డ్ మీనింగ్ అనమాట. ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న సెలూన్స్లో ఇంతకుముందు రోజుల్లో పాత రోజుల్లో నేర్చుకునేవాళ్ళు. అంటే మన ముందు జనరేషన్ చెప్పాలంటే, అంటే మన మదర్స్, అకాడమీస్ కూడా మన పిన్ని జనరేషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరూ ఎట్లా నేర్చుకునేవాళ్ళు, ఊర్లో ఎవరైనా మంచి బ్యూటీషియన్ చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్టికులర్ అమౌంట్ పే చేసి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేవాళ్ళు. ఇంత ముందు రోజుల్లో అదంతా నడుస్తుంది. అంటే అదంతా అన్స్కిల్డ్, అంటే ప్రాపర్ వే తెలియదు. ఎందుకు ప్రాపర్ వే కావాలి? ఇప్పుడు ఒక క్లయింట్కి ఫేషియల్ నువ్వు సజెస్ట్ చేయాలి అంటే అసలు ఫస్ట్ క్లయింట్ స్కిన్ ఏంటి, టెక్స్చర్ ఏంటి, ఆ క్లయింట్ స్కిన్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏది అప్లై చేస్తే ఆ క్లయింట్ స్కిన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఆ స్కిన్ అనలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రైట్ నౌ. ఆ స్కిన్ అనాలిసిస్ లేకుండా ఏ ప్రోడక్ట్ అంటే ఆ ప్రోడక్ట్ వాడితే కనుక వచ్చే యూజెస్ కన్నా అడ్వర్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఆ నష్టాలన్నీ రాకుండా ఉండాలి అంటే ప్రాపర్ స్కిల్డ్ బ్యూటీషియన్స్ దగ్గరికి అట్ ప్రెసెంట్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళాలి. ఇప్పుడు ఎట్లా పడితే అట్లా చేసేసి వాళ్ళకి అడ్వర్స్ కాంప్లికేషన్స్ వస్తే ఇప్పుడు ఎవరు ఒప్పుకోవట్లేదు, సైలెంట్ గా కూడా ఉండదు. అందరికి బేసిక్ నాలెడ్జ్ అన్నది ఇప్పుడు ఉంది, అవునా? ఇంటర్నెట్ అన్నిటి గురించి తెలుస్తుంది ఇంటర్నెట్ మూలంగా. సో అప్పట్లా ఇప్పుడు లేదు. ఇప్పుడు అన్స్కిల్డ్ బ్యూటీషియన్స్ సర్వే అవ్వటం చాలా కష్టం అన్నమాట. ఎవరైతే స్కిల్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకే కెరీర్లో అప్ స్కిల్లింగ్ జరుగుతూ ఉంటుంది, ట్రాన్సిషన్ జరుగుతూ ఉంటుంది. అందుకని ప్రాపర్ ఇన్స్టిట్యూట్లో కోర్స్ చేసి స్కిల్డ్ పర్సన్ అవ్వాలి. ఇట్స్ మ్యాండేటరీ. అయితే వీళ్ళందరూ కోర్స్ అయిపోయిన తర్వాత అసలు ఏ సెక్టార్స్కి వెళ్ళొచ్చు, అసలు వాళ్ళ సాలరీస్ ఎట్లుంటాయి, అసలు ఏంటి, అసలు అంటే ఇంత ఫిక్స్డే ఉంటుందా, చేంజ్ ఉంటుందా? లేదు, ఇది అదే చెప్పేది. ఇప్పుడు ఎంత గ్రో అవుతుంది అంటే ఒక్కొక్క బ్యూటీషియన్కి లాస్ట్ 2-3 yearsలో మనం గమనిస్తే ఒక్కొక్క బ్యూటీషియన్కి కానీ బ్యూటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ బిజినెస్ ఎంటర్ప్రినర్స్ కానీ బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు 100 to 200% గ్రోత్ కూడా ఉంది. ఓకే, చెప్పాలంటే అంత గ్రోత్ ఉంటుంది. ఎస్, కోవిడ్ ముందు వరకు మనం చూసుకుంటే మామూలు బ్యూటీ అసలు ఇన్ని సెలూన్స్ లేవు. ఇప్పుడైతే వీటికి ఒకటి ఇన్ని యూనిసెక్స్ సెలూన్స్ లేవు, ఇన్ని పార్లర్స్ లేవు, ఇన్ని అకాడమీస్ లేవు, ఇన్స్టిట్యూట్స్ కూడా లేవు నేర్పించే వాళ్ళు కూడా. అట్లా ఉంది. లాస్ట్ 2-3 years అంటే పోస్ట్ కోవిడ్ 2021 నుంచి 2024 అట్ ప్రెసెంట్ దాకా చూసుకుంటే ఒక్కొక్క బ్యూటీషియన్ కానివ్వండి, ఒక్కొక్క సెలూన్ కానివ్వండి, ఒక్కొక్క బ్యూటీ ప్రోడక్ట్ కానివ్వండి, ఏది ఎత్తుకున్నా కానీ అందరికీ అన్ని జాబ్స్లోనూ 100 to 200% హైక్స్, 100 to 200% మోర్ మార్జిన్స్, అంత ప్రాఫిట్స్ నడుస్తూ ఉంటాయి. ఎన్ని కొత్త ప్రొడక్ట్స్ వస్తున్నాయి మార్కెట్లోకి అది కూడా మనం చూడొచ్చు. షుగర్, నైకా, మైగ్లామ్, ఫరెవర్ 52 అట్లా ఒక్కటి కాదు, ఎన్ని ప్రొడక్ట్స్ ఈ-కామర్స్లో మనం ఎన్ని ప్రొడక్ట్స్ చూస్తూ ఉన్నాం, కొత్త ప్రొడక్ట్స్ కూడా బ్యూటీ సెక్టర్కి సంబంధించి. బికాస్ బ్యూటీ ఇండస్ట్రీ ఈస్ గ్రోయింగ్ దట్ మచ్. అందరూ ఈ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయడానికి, ఈ సెక్టర్లో ముందుకు పోవడానికి, ఈ సెక్టర్లో సంపాదించడానికే మోస్ట్లీ ప్రిఫరబుల్ రైట్. సో ఆ గ్రోత్కి తగ్గట్టు జాబ్స్ కూడా అంటే ఈ సెక్టర్ పెరుగుతూ ఉంటే, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ సెక్టర్ పెరుగుతూ ఉంటే దాంట్లో వర్క్ చేయడానికి, దాంట్లో మ్యాన్ పవర్ కోసము దాంట్లో క్యాండిడేట్స్ కావాలి కదా. అదే కారణం యాక్చువల్లీ. ఇండస్ట్రీ అంత ఫాస్ట్గా ర్యాపిడ్గా గ్రో అవుతుంది, ఆ గ్రో అవుతున్న ఇండస్ట్రీకి కావాల్సిన మ్యాన్ పవర్ కావాలి. అది స్కిల్డ్ మ్యాన్ పవర్ అయితే ఇంకా చక్కగా ఉంటుంది. ఇప్పుడు అన్స్కిల్డ్ పీపుల్ తీసుకోవట్లేదు ఎవరు.
సర్టిఫైడ్ ఉండాలి. కంపల్సరీ సర్టిఫికేట్ ఉండాలి కదా. ఇప్పుడు మనమే ఎవరినైనా తీసుకోవాలి, రిక్రూట్ చేసుకోవాలి యాజ్ ఎ బ్యూటీ ఇన్స్టిట్యూట్ ఓనర్స్. Yes, we'll not మనం take it. తీసుకుంటున్నామా మేనేజర్ దగ్గర నుంచి, కౌన్సిలర్ దగ్గర నుంచి ఎవరైనా సరే ప్రాపర్ సర్టిఫైడ్ బ్యూటీషియన్, ప్రాపర్ సర్టిఫైడ్ కాస్మెటాలజిస్ట్ నే రిక్రూట్ చేసుకుంటున్నాం. రైట్? ఎందుకు? ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. బ్యూటీ సెక్టర్ గురించి తెలిసిన వాళ్ళు బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు అవును. ఎదుటి మనిషికి. రైట్? అంతే. ఎవరికైనా సరే ఈ ఫీల్డ్ ఉండాలి, ఈ ఫీల్డ్ వాళ్ళే కావాలి కదా, బయట వాళ్ళు నాట్ ప్రిఫరబుల్ కదా. వీళ్ళ శాలరీ ప్యాకేజ్ కూడా అంతే. నాకు నేను చెప్పాను 100 to 200% హైక్స్ అనేసి. వాళ్ళు ట్రైనర్స్ కానీ, మేనేజర్స్ కానీ, ఇవన్నీ సెక్టర్స్ చూసుకుంటే ఇప్పుడు చాలా మందికి తెలియదు, అవేర్నెస్ లేక చాలా మందికి తెలియదు. ఇప్పుడు అట్ ప్రెసెంట్ 40,000 నుంచి 1 lakh వరకు కూడా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు తెలుసు కదా ఆ విషయం. కానీ చాలా మందికి దే ఆర్ అండర్వేర్ ఆఫ్ దట్. అవునా? జస్ట్ 10th ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఏ సెక్టర్లో జస్ట్ 1 year కోర్స్ చేసి ఏ సెక్టర్లో ఇంత మంచి జాబ్స్ ఉన్నాయి. డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా ఇట్ ఇస్ అగ్రీ ఆర్ నాట్, ఎంబీఏ చేసి బీటెక్ చేసిన వాళ్ళకి కూడా వస్తాయి. ఎంత టైం పడుతుంది వాళ్ళకి? అట్ ప్రెసెంట్ సాలరీస్ వీళ్ళకి మంచి స్కిల్ బ్యూటీషియన్స్కి అంటే ఈ సెక్టర్స్లో మేనేజర్స్ ఈ సెక్టర్స్ కానీ చూస్ చేసుకుంటే మంచి టెక్నికల్ సెక్టర్స్ కానీ వాళ్ళకి 40,000 నుంచి చక్కగా 40 నుంచి ఇంకా ఎక్కువ కూడా 1 lakh దాకా సాలరీస్. ఎక్కడ ఏ సెక్టర్లో ఉంది? అన్లెస్ దిస్. విన్నారు కదా బ్యూటీ ఇండస్ట్రీ ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతుందో, బ్యూటీ ఇండస్ట్రీకి ఎన్ని మంది కావాలో, అసలు ఏమేమి ఉన్నాయో. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉంటే వెంటనే ఈ కింద నెంబర్ కి కాల్ చేయండి, లేదా మా ఇన్స్టిట్యూట్ కి విజిట్ అవ్వండి. మా కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్స్ మీకు అన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియో ఆ డౌట్స్ మీద తీయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.